అసలైన బతుకమ్మ కథ చెప్తాను వినండి. పూర్వం రోజుల్లో ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. తన భార్య సత్యవతి. వీళ్ళిద్దరికీ కూడా 100 కొడుకులు ఉండేవాళ్ళు. ఈ 100 మంది కొడుకులు కూడా ఒక యుద్ధంలో మొత్తం ఒకేసారి అమాంతంగా చనిపోతారు. అప్పుడు రాజుగారి భార్య చాలా చింతిస్తూ ఉన్న ఆస్తిని అంతా కూడా పంచిపెట్టేసి ఇద్దరు కూడా అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి, మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే, అమ్మ నువ్వే మాకు సంతానంగా జన్మించు, మాకున్నటువంటి సంతానాన్ని మొత్తం కోల్పోయామని బాధపడుతూ ఉంటే సరే తదాస్తు అంటుంది. తర్వాత సంవత్సరం తిరిగేలోప ఆ మహాలక్ష్మి వీళ్ళ కడుపున జన్మిస్తుంది. అడవిలో ఉండేటటువంటి ఋషులు మునులు అందరూ వచ్చి ఈ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టి ఆయుష్మాన్ భవ అని దీవించి వెళ్తారు. తరువాత చిత్రాంగుడు అనే రాజు రూపంలో ఆ శ్రీ మహావిష్ణువే వచ్చి ఈ మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆ రాజ్యం మొత్తం కూడా, ఆ అడవి మొత్తం కూడా సుఖశాంతులతోటి, పాడి పంటలతోటి విరాజిల్లుతూ ఉంటుంది. అయితే తను పుట్టినటువంటి ఆ అడవిలో పూలు పరిమళాలను వెదజల్లుతూ చక్కగా పెద్ద పెద్ద వనాల్లాగా తయారవుతూ ఉంటుంది. ఆ అడవిలో ఉన్నటువంటి మునికన్యలు అన్ని పూలన్నీ సేకరించి చక్కగా ఇలా గుండ్రంగా కోన్ షేప్లో పేర్చి బతుకమ్మ ఆట ఆడుతూ ఉండేవారు. ఆ విధంగా బతుకమ్మ అనేది జన్మించిందని కథ మనకి ఎప్పటి నుంచో కూడా పురాణ కథల్లో ఉంది. మీకు ఇంకో కథ కావాలి, ఫుల్ కథ కావాలంటే కింద లింక్ ఇస్తాను. తప్పకుండా ఆ వీడియోని చూసి నన్ను ఆదరించండి.